హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సత్యం కుటుంబం పసలపుడి చేరుకుంటుంది కదా. సుశీలమ్మ ఆప్యాయంగా అందరినీ పలకరించి లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇటు రోహిణి మాత్రం టెన్షన్ పడుతూ వాళ్ళ మలేషియా మావయ్యకి ఫోన్ చేస్తుంది. నువ్వు కార్లోనే దిగాలని చెప్పడంతో ఇక బాలు రోహిణిని గమనిస్తూ ఈ పార్లరం ఏంటి తెగ టెన్షన్ పడుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక రోహిణి వాళ్ళ మేనమామ టిప్పు టాపుగా కార్లో ఇంటికి వస్తారు. ఇక మటన్ మాణిక్యాన్ని చూసిన రోహిణి, అమ్మో వీడిని ఎవరైనా కనిపెడితే అంతే సంగతులు, బాలు మీనా ఖచ్చితంగా కనిపెడతారు, అందుకే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక పల్లెటూరి వాతావరణాన్ని ఎప్పుడూ చూడని శృతి చాలా సంతోషపడుతూ అమ్మమ్మ ఇచ్చిన సున్నుండల్ని అలాగే అమ్మమ్మ చేసిన వంటల్ని తింటూ చాలా ప్రశాంతంగా రవికి చెప్తుంది. నిజమే రవి, నువ్వు చెప్పినట్టు ఇక్కడికి వచ్చేదాకా ఏసీ, కార్లు, వాతావరణం, బాత్రూమ్లు ఇలా అన్నీ నేను ఏదేదో అనుకున్నాను, కానీ ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. పైగా అమ్మమ్మ ప్రేమగా నాతో మాట్లాడడం ఇంకా బాగుంది. అమ్మమ్మ చేసిన నేతి సున్నుండలు ఇంకా బాగున్నాయి అనగానే మీనా అంటుంది, పల్లెటూరులు పట్టుకొమ్మలు కదా, అందుకే పల్లెటూరులో కనీసం ఒక్కరోజైనా ఉంటే మనం ప్రశాంతమైన గాలిని పీల్చుకోవచ్చు అనగానే కరెక్ట్గా చెప్పావు మీనా. ఇక నానమ్మ పుట్టినరోజుని ఘనంగా అందరూ తలో పని వేసి చేస్తూ ఉంటారు. ఇటువైపు రోహిణి వాళ్ళ మేనమామ కూడా రావడంతో ఇక రోహిణి అనుకున్నట్టే తనే స్వయంగా సారిని కొని ఇక వాళ్ళ మేనమామతో పెట్టించుకున్నట్టు ఇక అంతా రెడీ చేస్తుంది. మనోజ్కి బ్రాస్లెట్ బంగారంది పెట్టడంతో ఇక ప్రభావతి తబ్బిబ్బైపోతూ ఉంటుంది. ఇలా చాలా హ్యాపీగా పల్లెటూరులో జరుగుతూ ఉంటుంది. రోహిణి మాత్రం టెన్షన్గా ఉండడంతో బాలు మీనా తన్ని గమనిస్తూ ఉంటారు. ఇటువైపు రాజేష్, ఒరే ఈ ఊళ్ళో చిక్కుకుపోయాను, నీకు తెలుసు కదరా, ఆ గుణ దగ్గర నేను డబ్బులు అప్పుగా తీసుకున్నాను, వడ్డీ ఈరోజు కడతానన్నాను, కానీ వాడు ఒక్కరోజు కట్టకపోయినా ఇంటికి వచ్చేస్తాడు, అందుకే నేను వెళ్ళాలిరా అనగానే రేపు ఉగాది పండుగ కదా, అది అయిపోయాక మన ఇద్దరం సిటీకి వెళ్దాము, అలాగే మీనా వాళ్ళు ఇక్కడుంటారు, నాకు కూడా గిరాకీ ఉందిలే అని అంటారు బాలు. ఇక రోహిణి వాళ్ళ మేనమామని తేడాగా చూస్తూ ఉంటారు బాలు. ఇదేంటి వచ్చినప్పుడు బిల్డప్ ఇచ్చాడు, ఇంగ్లీష్ రాలేదు, పైగా ఏ మాట మాట్లాడినా తేడాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభావతి అంటుంది, ఒరే వాళ్ళ మేనమామ కోటీశ్వరుడు, ఎప్పుడైనా మనోజ్కి మంచి బిజినెస్ పెట్టిస్తాడు, నీ నోటి దూలతో ఆయన్ని కోపం తెప్పించద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఇటువైపు ప్రభావతి. ఇక రెండో రోజు ఉగాది పండుగ వస్తుంది. ఇక అందరూ మంచి బట్టలతో ఇక తలారా స్నానం చేసి ఉగాది పచ్చడికి అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు. అమ్మమ్మ గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒరే సత్యం, నీకొకటి తెలుసా, ప్రభావతి ఇద్దరి కోడల్ని కోటీశ్వర్లు కావాలని కోరుకుంది, పాపం మన మీనా బాలుకే ఏమీ లేదు, అందుకే నా ఇంటిని నా నగల్ని మీనాకి బాలుకి ఇస్తాను, అది నీ పెళ్ళం ముందే ఇస్తాను, ఎందుకంటే వాళ్ళు కోటీశ్వర్లు, నువ్వు పేదరాలివి అని చెప్పి ప్రతిసారి మీనాని నానా మాటలు అంటుంది, అందుకే నేను వాళ్ళకి ఇద్దామనుకుంటున్నాను, ఒక మాట నీకు చెప్తాను అనగానే అమ్మ నీ నగలు నీ కష్టం, ఇప్పటిదాకా మేము ఇలా ఉన్నామంటే నీ చలువే, నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు ఇవ్వచ్చు అని అంటారు సత్యం. ఇక ఉగాది పండక్కి ఉగాది పచ్చడి చేసి చక్కగా పిండి వంటలు చేసి అందరూ కలిసికట్టుగా భోజనం చేస్తారు. శృతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక నిద్రపోవడం కూడా అందరూ వరుసగా హాల్లో బారుగా పడుకొని కబుర్లు చెప్పుకుంటూ కథలు చెప్పుకుంటూ చాలా ప్రశాంతంగా మానసిక బాధలు ఏదైనా ఉన్నా పక్కన పెట్టి సెల్ ఫోన్స్ కూడా పక్కన పెట్టి ప్రశాంతంగా అందరూ నిద్రపోతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న శృతికి చాలా నచ్చుతుంది పల్లెటూరి వాతావరణం. ఇలా ప్రశాంతంగా పల్లెటూరులో సత్యం ఫ్యామిలీ హ్యాపీగా కాలం గడుపుతూ ఉంటారు. ఇక రోహిణికి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తారు. ఇక రోహిణి కొడుకైన చింటూకి ఒంట్లో బాగోకపోవడంతో హాస్పిటల్లో జాయిన్ చేశానని చెప్పడంతో హుటాహుటిన సిటీకి వచ్చేస్తుంది రోహిణి. ఇక రోహిణి లేకపోవడంతో ఇక్కడ మటన్ మస్తాన్ మాణిక్యంకి ఏం చేయాలో అర్థం కాదు. రాజమౌళి సినిమాలో ఏదో క్యారెక్టర్ ఉందని నాకు చెప్పారు, డబ్బులు ఇచ్చారు, వీళ్ళందరూ చాలా తెలివైన వారు, నన్నెక్కడ పసిగడతారని భయం వేస్తుంది, ముందు ఈ అమ్మాయి ఏది అని చెప్పి రోహిణి కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో మనోజ్, ఏంటి ఏంటి బాబాయ్, ఏం కావాలి అని అంటారు. రోహిణి ఏది అని అడగగానే రోహిణి రోహిణి అని పిలుస్తూ ఉంటారు. ఇక రోహిణి లేకపోవడంతో
అమ్మా రోహిణి ఎక్కడుంది అని అంటారు మనోజ్. ఇక ప్రభావతి రోహిణికి ఫోన్ చేస్తుంది. అత్తయ్య, పార్లర్లో చాలా అంటే చాలా మనుషులు వచ్చారంట, పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి కదా, అందుకే నేను హడావుడిగా వచ్చేసాను. నేను ఇక్కడే ఈరోజు ఉంటానత్తయ్య, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అనగానే, అదేంటమ్మా, మీ మామయ్య పల్లెటూరులో 4 రోజులు ఉండాలి, సెలవు పెట్టమన్నారు కదా, మన పార్లరే కదా, 4 రోజులు తీయకపోతే ఏమవుతుంది అని అంటుంది ప్రభావతి. అత్తయ్య, ఈరోజు వాళ్ళకి మన పార్లర్ మూసివేశామని చెప్తే వేరే పార్లర్ వెతుక్కుంటారు, ఇక అలా వెతుక్కుంటే మన పార్లర్కి రారు, అందుకే నేను వచ్చేసాను, మా మామయ్యకి ఒకసారి ఫోన్ ఇస్తారా అని అంటుంది. అన్నట్టు మీ మామయ్య కూడా కనిపించడం లేదమ్మా అని అంటుంది ప్రభావతి. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రోహిణి. ఇంతలో రోహిణి దగ్గరికి తన ఫ్రెండు అటు మస్తాన్, మాణిక్యం వస్తారు. ఏంటి ఇక్కడికి వచ్చారు అనగానే, ఏమే, నా షాప్కి వచ్చాడాయన, నీకొకటి తెలుసా, చింటూకి ఒంట్లో బాగోలేదని ఇక్కడికి వచ్చావు, సరే ఎవరికైనా చెప్పి రావాలి కదా, ఇదిగో ఏం యాక్టింగ్ చేయాలో తెలియక ఈ మాణిక్యం నా దగ్గరికి వచ్చారు. ఓ మలేషియా మామగారు, ఇలా రోహిణి లేకపోతే మీరు యాక్టింగ్ చేయనన్నారు, రాజమౌళి సినిమాలో మీకు ఎలా నేను ఇస్తాను పాత్ర అని అంటుంది రోహిణి వాళ్ళ ఫ్రెండ్ విద్య. ఏమోనే, నాకు భయంగా ఉంది, ఇంకొక రోజు ఉంటే చాలు, ఇక ఎవరు ఊరు వారు వచ్చేస్తాము. అలాగే విద్య, చింటూకి జ్వరం తగ్గింది, వాణ్ణి నువ్వు చూసుకో, నేను మా మామయ్య తిరిగి ఈ ఊరు వెళ్ళిపోతాము, ఎందుకంటే మా మామయ్య నా కోసమే వచ్చాడని చెప్తాను అని అంటుంది రోహిణి. సర్లేవే అని చెప్పి ఇక బాబుని వాళ్ళ అమ్మకి డబ్బులు ఇచ్చి జాగ్రత్తలు చెప్పి రోహిణి మళ్ళీ పసలపూడి ఇటువైపు మలేషియా మామయ్యతో ఇక బయలుదేరుతుంది. ఇక రోహిణి రావడంతో వాళ్ళ మామయ్య కూడా రావడంతో, ఏంటి పార్లరమ్మా, చెప్పా చేయకుండా మీ మామయ్యని ఎక్కడికి తీసుకెళ్ళావు, ఈ పల్లెటూరు మొత్తం మేము చూపించాలనుకున్నాం కదా, పల్లెటూరు నచ్చలేదా అని అంటారు. అదేమీ కాదు అని చెప్పి ఇక అతనికి సైగ చేస్తుంది. ఇక అందరూ గుడికి వెళ్ళాలని సిద్ధంగా ఉంటారు. ఇంతలో రాజేష్ అంటారు, బాలు ఈరోజు వెళ్ళిపోతారా, ఎందుకంటే వాడు నేను ఎక్కడుంటే అక్కడికి వస్తాడు, ఆ గుణ గురించి నీకు తెలుసు కదా, డబ్బులు పద్ధతిగా ఇస్తాడు, తీసుకునేటప్పుడే వాడు రాక్షసుడిగా మారిపోతాడు అనగానే, సరే అనేలోపు ఇక అప్పు ఇచ్చిన గుణ పసలపూడి చేరుకుంటారు. ఇక రాజేష్ని చూస్తారు. ఓ ఎక్కడున్నావా, మీ ఇంటికి వెళ్తే గిరాకీ ఉందని పసలపూడికి వెళ్ళారని చెప్పారు, సరే గాని నువ్వు 2 రోజులు టైం ఇచ్చావు, నేను వారం రోజులు అయ్యాక వచ్చాను, ఏంటి రాజేష్, అప్పిచ్చినప్పుడు కాలు వేళ్ళ పడతారు, ఇప్పుడు అప్పు తీసుకునేటప్పుడు కంటికి కనబడకుండా ఎక్కడో మాయమైపోతారు, ఇవ్వు డబ్బులు అనగానే, అయ్యో ఇక్కడి దాకా ఎందుకు వచ్చావు గుణ, నీకోసమే, ఒరే బాలు ఇక్కడి దాకా గిరాకీ చేశాను కదా, కొంచెం డబ్బులు ఇస్తావా అని అంటారు. ఇక బాలు, ఏంటి నువ్వు అప్పిచ్చావని ఎక్కడికి వెళ్ళొద్దా ఏంటి, ఊరు విడిచి పారిపోతున్నాడే ఏంటి అనగానే, చూడు బాలు, నువ్వు ఎప్పుడు నా దగ్గర అప్పు తీసుకోలేదు, అందుకే నువ్వు ఇంత పొగరగా మాట్లాడుతున్నావు, నేను రాజేష్ గురించి వచ్చాను అనగానే, నువ్వు రాజేష్ గురించి వస్తే రాజేష్ ఇంటి దగ్గర వెయిట్ చేయాలి, ఇక్కడ నా ఇంటికి మా నానమ్మ ఇంటికి రాకూడదు, చూడు గుణ, డబ్బులు వడ్డీకి ఇవ్వు, అది వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవమానపరిస్తే పొట్టగతులుండవు, ఇంకొకసారి ఇలాంటోడి దగ్గర తీసుకోకురా రాజేష్ అనగానే, ఏం చేయనురా, అవసరాన్ని బట్టి తీసుకోవాల్సి వస్తుంది, ఇదిగో అన్నా అని చెప్పి డబ్బులు ఇస్తారు. ఇంతలో రోహిణి అలాగే మాణిక్యం బయటికి వస్తారు. రోహిణిని చూడగానే ఒక్కసారిగా ఉలిక్కి పడతారు గుణ. మీరు అనగానే ఇక రోహిణి భయపడుతూ ఉంటుంది. ఏంటి పార్లరమ్మా, నీకు ఈ గుణ తెలుసా అని అంటారు బాలు. అంటే నాకెలా తెలుస్తుంది అనగానే ఇక గుణ తన వైపు తేడాగా చూసుకుంటూ, పోనీలే ఏదో అబద్ధం చెప్పి అప్పు తీసుకున్నట్టుంది, అలాంటి క్యాండిడేట్లే కదా మనకి కావాల్సింది, వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేస్తామేమోనని కరెక్ట్గా వడ్డీ కట్టేస్తారు. ఇదిగో రాజేష్, నువ్వు అప్పు తీసుకున్నావు, నీ అప్పు మొత్తం నువ్వు ఇచ్చేస్తే నువ్వు ఎక్కడున్నా మాకు అవసరం లేదు, కానీ అప్పు తీసుకునేటప్పుడు అడిగి మరీ తీసుకొని ఇప్పుడు ఏదో ఆడవాళ్ళులే మగవాళ్ళులే ఎవరి దగ్గరైనా దాపరికంలే అంటే నా సంగతి నీకు తెలుసు కదా, ఖచ్చితంగా పరువు తీసేస్తాను, అందుకే నెల టెన్షన్గా మీ ఇంట్లో డబ్బులు ఇచ్చి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళి నాకు అవసరం లేదు అని చెప్పి ఇక గుణ రోహిణికి కూడా వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక రోహిణికి టెన్షన్గా అనిపిస్తుంది. ఏంటో నేను వీళ్ళ కుటుంబాన్ని మోసం చేస్తున్నానో లేకపోతే నేనే అప్పుల్లో కూరుకుపోతున్నాను నాకు తెలీదు, ఎలాగో ఒకలాగా ఈ గుణ దగ్గర తీసుకున్న డబ్బులు ఇచ్చేయాలి, ఒకవేళ నేను చేసిన మోసం తెలియకపోయినా వాడి వల్ల తెలుస్తుంది అని రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక
ఇటువైపు సత్యం ఫ్యామిలీ అంతా ఊళ్ళో ఉన్న శివాలయానికి వెళ్తారు. శివాలయం, కోనేరు ఇలా అన్నీ చూస్తూ ఇక ప్రభావతికి చిన్నప్పుడు తన కొడుకు చనిపోయిన విషయం గుర్తుకొస్తుంది. బాలు వైపు చూస్తుంది. అందుకే వీడంటే నాకు కోపం, ఎందుకు ఈ గుడికి తీసుకొచ్చారు అని అంటుంది. ప్రభావతి, జరిగినవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండడం కోసమే గుడికి వస్తాము. మనతో మన బాబు కొంతకాలమే ఉండాలని రాసిపెట్టుంది అనగానే, లేదు, వీడే వీడే వాణ్ణి చంపేశాడు, అందుకే వీడంటే నాకు ఇష్టం లేదు అని అంటుంది ప్రభావతి. చూడండి అత్తయ్య, చిన్నప్పుడు ఎన్నో జరుగుతాయి, కానీ అవన్నీ కావాలని చేసింది అనుకోవద్దు. కన్న కొడుకుని మీరు ఇంత కఠినంగా శిక్ష వేసినట్టు మాట్లాడితే ఏదో అనుకున్నాను అని అంటుంది మీనా. ఇటువైపు శృతి అడుగుతుంది, ఏంటి రవి, ఏమైంది అనగానే, అవన్నీ ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తావు డబ్బమ్మా, వద్దులే, కొన్ని నిజాలు బయటికి చెప్తే కొంతమంది ఇప్పుడు చెడ్డవాళ్ళు అవుతారు, అందుకే ఎప్పటికీ చెడ్డవాడిలా ఉండాలనుకుంటున్నాను నేను అని చెప్పి అంటారు బాలు. ఇక సత్యం అంటారు, చూడ్రా బాలు, నువ్వెప్పుడూ తప్పు చేయవు, ఒక్కొక్కసారి మన కళ్ళే మనం మోసం చేస్తాయి. ఈ గుడికి వచ్చాము, దైవ దర్శనం చేసుకున్నాము, రేపు అమ్మకి వీడ్కోలు చెప్పి మనం మన ఇంటికి బయలుదేరదాము అని అంటారు సత్యం. అంకుల్ అంకుల్, ఈ ఊరు వదిలి నాకు వెళ్ళాలనిపించడం లేదు. ఈ గుడి, ఆ కోనేరు, అలాగే అమ్మమ్మ గారి వంట, అమ్మమ్మ సున్నుండలు, ఇవన్నీ నిజంగా మరుపురాని జ్ఞాపకాలు అని అంటుంది శృతి. ఇలా పసలపొడిలో 4 రోజులు గడిపి చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరబోతూ ఉంటారు సత్యం కుటుంబం. ఇకందరూ మళ్ళీ తిరుగు ప్రయాణమై బయలుదేరబోతూ ఉండగా ఇక సుశీలమ్మ అంటుంది, అందరూ ఆగండి, మీనాకి బాలుకి నేను నా ఆస్తిని, నా బంగారాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే ఇటు శృతి, అటు రోహిణి ఇద్దరు కోటీశ్వరులు, వాళ్ళ నీ కోడళ్ళిద్దరు కోటీశ్వరులు కాబట్టి ఈ ముసలావిడ బంగారం వాళ్ళకి అవసరం లేదు. కానీ మీనా బాలు ఎప్పుడూ కష్టాన్నే బ్రతుకుతున్నారు, అందుకే వాళ్ళకి చెయ్యూతగా ఇది ఇస్తున్నాను అనగానే, సుశీ డార్లింగ్, ఎందుకు నువ్వు ఈ ఆస్తి ఇలాగే ఉండాలి, మేము ఇంకా వయసులోనే ఉన్నాము, కష్టపడతాము, సంపాదించుకుంటాము అని అంటారు బాలు. ఒరే బడుద్దాయ్, ఇలా సంపాదించిందంతా నీ మనవల్లికి నువ్వు పెట్టు, ఇప్పుడు నా మనవడికి నేను ఇస్తున్నాను. ఏ ప్రభావతి, నువ్వు కోడలివి కాబట్టి ఒకసారి నీ అనుమతి తీసుకోవాలి. నీ కోడలు పేదరాలు కదా, తనకి నా బంగారం ఇస్తున్నాను. ఇక శృతి కోటీశ్వరరాలు, రోహిణి మేనమామ వాళ్ళ నాన్న అక్కడ పెద్ద బిజినెస్లు చేసి తనకే అవన్నీ ఇస్తారు. మరి అలాంటప్పుడు మీనాకి ఈ చిన్ని ఇంటి పత్రాలు, పొలం, అలాగే బంగారు నగలు ఇస్తే తప్ప అని అంటుంది. ఇక ప్రభావతి, మీరు నాకెందుకు ఇస్తారు, ఆ మీనా బాలుకే ఇస్తారు. సర్లేండి, ఇవ్వండి అత్తయ్య, నాకేమీ అభ్యంతరం లేదు. అలాగే చిన్నప్పటి నుండి వాడిని ఏమైనా చదువుకోవద్దన్నానా, ఇలా తిరిగితే ఇలాగే కష్టపడాలి అని అంటుంది ప్రభావతి. అమ్మమ్మ, ఇటువైపు రోహిణికి శృతికి కూడా ఒక మాట అడుగు అని అంటుంది మీనా. ఇక శృతి అంటుంది, అయ్యో మీనా, నాకేమీ అభ్యంతరం లేదు. అసలు నగలనేవి మనం సంపాదించుకొని వేసుకునే కంటే ఇలా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిన సొమ్ముతోనే పెద్దింటి వాళ్ళవచ్చు. నాకు మా అమ్మ ఉంది కదా, మా అమ్మ నాకు ఎన్నో నగలిచ్చింది. అలాగే నేను ఏకైక వారసురాలిని కాబట్టి ఎప్పటికైనా మా ఇంటి ఆస్తి నాకే. పాపం నీకు బాలుకే ఏమీ లేదు. ఇంట్లో ఏ ఖర్చు వచ్చినా మా ఎవరికి డబ్బులు పెట్టకుండా మీరే కదా ఖర్చు పెడతారు, అందుకే మీరే ఉంచుకోండి అని అంటుంది. ఇక రోహిణి, నా బొంద నా దగ్గరే ఉంది, ఆ గుణ దగ్గర అప్పు చేశాను, వాడికి తీర్చకపోతే నా సంగతి అంతే సంగతులు. నేనిచ్చిన బిల్డప్కి పెద్ద కోటీశ్వరాలనే అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ ఆస్తిలో సగమైనా నాకు ఇచ్చేది, ఆ నగల్లో సగమైనా నాకు ఇచ్చేవారు అమ్మమ్మగారు. ఇప్పుడు నేను అన్నిటికీ చెడిపోయి చెడ్డగా మిగిలిపోతానేమో అని చెప్పి, అమ్మమ్మ ఇచ్చేయండి మీనాకి అని అంటుంది. అదిగో రోహిణి అలాగే ఇటువైపు శృతి ఇద్దరూ ఇచ్చేయమన్నారు, తీసుకోరా అనగానే, అమ్మ ప్రభావతి, నువ్వేం చెప్పక్కర్లేదు, మా నాన్నమ్మ మాకిచ్చింది అని చెప్పి అంటారు బాలు. ఇది ఇలా ఉండగా మౌనిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక వస్తాడు సంజయ్. హత్త హత్త అని పిలుస్తారు. ఏంట్రా సంజయ్, ఏమైంది? ఏంటత్తా, నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చినప్పటి నుండి ఇంత డల్ అయ్యావు, ఇలా ఫ్యామిలీ దగ్గర నువ్వెందుకు అంత భయపడతావు అనగానే, ఏం చేయనురా, ఆ శృతి నన్ను అంతగా ఆడుకుంది అనగానే, చూడండి, మీరు చేసిన పనికి మా శృతి వదిన అలా వదిలేసింది. ఇంకొకరైతే అందరి ముందు బయట పెట్టేవారు. చేసే పనులు మంచివి కాకపోతే ఇలాగే సిగ్గుతో తలదించుకోవాలి అని అంటుంది మౌనిక. నోర్మోయ్, మా అత్తనే అనే ఆడదానివయ్యావా, నువ్వెంత నీ లెక్కంతా.
కనీసం కూటికి గతి లేని నీ తల్లిదండ్రుల దగ్గర నుండి మా అత్త నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి? మీకు తగిన గుణపాఠం చెప్పాలని చైను తీసిందే అనుకో. కానీ ఆ శృతి నన్ను అన్నయ్య అని పిలుస్తుంది అనగానే, వరుసకి మీరు అన్నయ్య అవుతారు కదా అనగానే, అవునే అన్నయ్యలా చేసుకున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు కొత్తగా దాని మీద కూడా పగ ఏర్పడింది. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఎప్పటికీ ఆ ఇంటికి వెళ్ళావంటే బాగోదు అనగానే, వాళ్ళేం తప్పు చేశారు, నేనేం తప్పు చేశాను అని అంటుంది మౌనిక. మీరు తప్పు చేయలేదు, నా చేతిలో నువ్వు పడ్డమే గొప్ప తప్పు. హత, నువ్వు మామూలుగా ఇంతకుముందు ఎలా ఉన్నావో అలాగే దీంతో బిహేవ్ చేయి. ఎందుకంటే ఇది మనకెందుకు పనికిరాదు. దీన్ని టార్చర్ పెడితే ఆ బాలుగాడి పొగరు అణిగిపోతుంది అని అంటారు సంజయ్. సంజయ్, ఏం మాటలవి అని అంటారు సువర్ణ. అమ్మా, నువ్వు దేవతవి, ఇంకొక దేవత గురించి మాట్లాడకూడదు. అత్త, రేపటి నుండి దీన్ని టార్చర్ పెట్టు. ఆ టార్చర్కి ఇది ఇక్కడి నుండి తన అన్న దగ్గరికి వెళ్ళిపోవాలి అని అంటారు సంజయ్. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.